నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితి స్టార్ట్ అయిన తర్వాత అలాగే అన్లాక్ పరిస్థితులు ప్రారంభమయ్యాక మనం వివిధ జిల్లాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, అలాగే వ్యవసాయం, ఆర్థిక, విద్యా విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో మనం ఈ వార్షిక వివరాలు అంటే ఇయర్ రౌండప్ గురించి తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం దయాకర్ గారు. నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ఎటువంటి చర్యలు చేపట్టిందండి? వైద్య సహాయం ఎలా సాగుతోంది? కోవిడ్ నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్ డౌన్ ను సంపూర్ణంగా అమలు చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ శ్రీమతి అనితా రామచంద్రన్ జిల్లా వైద్య శాఖ అధికారులతో, పోలీసు అధికారులతో కార్యాచరణ చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే కోవిడ్ పరీక్ష కేంద్రాలను జిల్లాల్లోని అన్ని పిహెచ్సి, సిఎస్సి సెంటర్లలో, పట్టణాల్లోని ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అలాగే వారితో ప్రైమరీ కాంటాక్ట్స్ ను, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి అనుమానాస్పదంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం, వారికి వైద్య సహాయం అందించడం చేశారు. అలాగే వాళ్ళకి మెరుగైన వైద్యం అవసరమైతే వారిని హైదరాబాద్ కోవిడ్ సెంటర్ కు తరలించి చికిత్స అందించారు. దీనివల్ల జిల్లాలో మరణాల రేటు చాలా వరకు తగ్గించగలిగారు. అలాగే రికవరీ శాతాన్ని కూడా పెంచగలిగారు. జిల్లాలో యాదాద్రి దేవాలయం నిర్మాణాలు ఉంది కదా, దాని పనులు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? యాదాద్రి దేవాలయాన్ని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో 1000 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి పునర్నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 13 సార్లు దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇది చరిత్రలోనే అత్యధిక సార్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రి దేవాలయాన్ని సందర్శించినట్లయింది. అధికారులతో ప్రతినిత్యం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి నిర్మాణాలను పరీక్షించడం, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 10,000 వాహనాలను నిలపడానికి పార్కింగ్ సౌకర్యం, విడిది సత్రాలు, టెంపుల్ సిటీ నిర్మాణం, కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం, విఐపి సూట్స్ నిర్మాణం, అలాగే నూతనంగా బస్ డిపోను ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేయమని ఆదేశించడం జరిగింది. మరో 3 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తయి గర్భగుడిలో నిజరూప దర్శనాన్ని కలుగజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్ ఆసుపత్రి యాదాద్రి జిల్లాలో బీబీనగర్లో అభివృద్ధి చెందుతోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? తెలంగాణ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎయిమ్స్ ఆసుపత్రిని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం గ్రామం వద్ద ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మొదటగా ఈ ఏడాది వైద్య కళాశాలకు అనుమతించడంతో 60 మంది విద్యార్థులకు ప్రవేశం కలిగించారు. అలాగే ఎయిమ్స్ లో అవుట్ పేషెంట్ విభాగాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎయిమ్స్ భవనాన్ని అలాగే వైద్య సేవలను పరీక్షించడానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియాతో జిల్లా కలెక్టర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి వైద్యం అందుబాటులోకి తేవడానికి త్వరలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇన్ పేషెంట్ అత్యాధునిక వైద్యం 1500 పడకలతో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది. ఇక వైద్య సేవల విషయానికి వస్తే ఎయిమ్స్ డైరెక్టర్ కేవలం 10 రూపాయలతో ఓపీడీ రిజిస్ట్రేషన్ ద్వారా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నియమాల కారణంగా హాస్పిటల్ కు రాలేని వారికి ఈ సంజీవిని టెలిమెడిసిన్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ రావడంతో చిరు వ్యాపారస్తులకు, కార్మికులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతోంది? లాక్డౌన్ కారణంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాలను కొనసాగించలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి కావడంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడం జరిగింది. అలాగే చేనేత కార్మికులకు, స్వయం సహాయక బృందాలకు, మహిళా సంఘాల వారికి, చిన్న తరహా పరిశ్రమల వారికి ముద్రా రుణాలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పించి వారిని ఆదుకోవడంతో పాటు వలసల నుండి తిరిగి గ్రామాల్లో వచ్చిన వారికి కొత్త జాబ్ కార్డులు ఇచ్చి 100 రోజుల పని దినాలు కల్పిస్తున్నారు. ఇందుకు గాను హరితహారంలో మొక్కలు నాటించడం, భూములు చదును చేయడం, శ్మశాన వాటికల అభివృద్ధి చేయడం, ఇలా చాలా పనులను గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. జన్ధన్ ఖాతాదారులకు నెల 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే అన్న యోజన ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం పంపిణీ చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది పొడవునా ఈ కోవిడ్ పరిస్థితుల్లో జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? తుఫాను వల్ల అకాల వర్షాలతో రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? జిల్లాలో రైతుల పరిస్థితి ఇప్పటి వరకు మెరుగ్గానే ఉంది. వ్యవసాయ పనులు మొదలయ్యాయి. జిల్లాలో తుఫాన్ ప్రభావం అంతగా లేదని చెప్పవచ్చు. కొద్దిగా చిరుజల్లులు మాత్రమే కురిశాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయడంతో చెప్పుకోదగ్గ నష్టం కలగలేదు. ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా దాదాపు పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. భువనగిరి యాదాద్రి జిల్లాలో కరోనా పరిస్థితిని తర్వాత ఇతర విషయాలను తెలియజేసిన ధన్యవాదాలండి దయాకర్ గారు. అదండి భువనగిరి యాదాద్రి జిల్లాలో కరోనా తదితర పరిస్థితులు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.